పోలీస్ వ్యవస్థలో లంచగొండితనం హడలెత్తిస్తోంది. ఎంత మందిని పట్టుకున్నా ఈ లంచాల దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో నమోదవుతున్న కేసులు ఇటు పోలీసు వ్యవస్థలోనూ అటు అధికారుల్లోనూ పేరుకుపోతున్న అవినీతికి అద్దం పడుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీపీకి పట్టుపడ్డారు. గత ఏడాది డిసెంబర్ 29న గోపాల్పూర్ లోని ఓ ఇంట్లో జూదం ఆడుతున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 9 మందిని పట్టుకున్నారు. 1.86 లక్షల రూపాయల నగదు, 3 కార్లను సీజ్ చేశారు. అదే అవకాశంగా తీసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ వారి నుంచి లంచం డిమాండ్ చేశాడు. తక్షణమే 30 ఇవ్వకపోతే జూదం కేసులో రిమాండ్ కు పంపాల్సి ఉంటుందని శ్రీకాంత్ హెచ్చరించాడు. అంత ఇవ్వలేనని 15,000 ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్న బాధితులు ఆ తర్వాత అనీసాను ఆశ్రయించారు. శ్రీకాంత్ తన డ్రైవర్ నజీర్ ని పంపి 15,000 తెప్పించుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో ఎస్ఐ అవినీతి బండారం బట్టబయలైంది. మరోవైపు సంగారెడ్డి జిల్లా జిన్నారం ఆర్ఐ జయప్రకాష్ నారాయణ లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో అధికారులు స్పందించారు. జిన్నారం మండలం అల్లీనగర్ శివార్లోని 27వ సర్వే నెంబర్లోని ప్రభుత్వ స్థలంలో కొందరు ఇల్లు నిర్మాణాల కోసం ఆర్ఐ జయప్రకాష్ నారాయణకి లంచం ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల తహసీల్దార్ ఆదేశాలతో ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తులు లంచం ఇస్తుండగా తీసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. మరో అవినీతి భాగోతం రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలంలో జరిగింది. 2 మండల పరిషత్ అధికారులు ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపట్టారు. ఇళ్ల నిర్మాణం కోసం ఏదులపల్లి పంచాయతీ కార్యదర్శి ఆవుల చిన్నయ్యను సంప్రదించాడు. కార్యదర్శి ఎంపీఓ వైద్యవర్ తేజ్ సింగ్, ఎంపీడీఓ పొన్నా సుమతి, ఆవుల చిన్నయ్య అంతా ఏకమై సదరు బాధితుడి నుంచి 2.5 లక్షలు డిమాండ్ చేశారు. ముందుగా 1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఈ ముగ్గురు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు అధికారులు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.